ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అమిత్ షా పెట్టిన గడువు కంటే ముందే మన ఏపీ పోలీస్ బాస్ మా రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రం అని ప్రకటించారు. ఏంటి నిజంగానే ఏరేశారా లేదంటే పొలిటికల్ మైలేజ్ కోసం అట్లా మాట్లాడారా? ఇక్కడ ఏం జరిగిందంటే చెల్లూరి నారాయణరావు అని సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శి, ఆయనతో పాటు ఒక 8 మంది ప్రముఖులు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోవడం అనేటువంటిది అది చాలా అతిపెద్ద పరిణామం. అవును. దాంతో ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కథ ముగిసింది అని వాళ్ళు ప్రకటించారు. దీనికి ఒక చిన్న ఉదాంతం కూడా ఉంది. ఎందుకంత వాళ్ళు గట్టిగా చెప్పగలిగారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే, అంతకుముందు జరిగినటువంటి ఎన్కౌంటర్స్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు హిడ్మా, గాజర్ల రవి, అవును, అలాగే మెట్టూరి జోగారావు, వారితో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు, సెంట్రల్ జోనల్ కమిటీ సభ్యులు కొంతమంది లొంగిపోయారు, మరణించారు. వాళ్ళు మరణించారు. అంతేకాకుండా ఎదురుకాల్పుల్లో దాదాపు చాలామంది మరణించడం అనేటువంటిది ఇది మావోయిస్టుల చరిత్రలో పెద్ద ఘట్టంగా భావించాలి. కాబట్టి అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ మావోయిస్టుల కథ అంతరించిపోయిందని వాళ్ళు కొంచెం బలంగా చెప్పారు. అవును, రైట్. అంటే సార్, ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతున్న టెర్రరిజం కంటే కూడా ఈ రెడ్ టెర్రరిజం ఏదైతే ఉందో మావోయిస్టులు చాలా డేంజర్ అంటారు. రెడ్ కారిడార్. ఎస్, అలాంటి ఇంత పెద్ద నక్సలిజాన్ని మోడీ, అమిత్ షా ద్వయం మొత్తంగా సమూలంగా పెకిలించి వేసిందని అనుకోవచ్చు ఒక రకంగా. ఇక్కడ మనము పెకలించి వేసిందని చెప్పకూడదు. ఎందుకంటే ఈ పెకలించడం అంటే మోడీకి అతిపెద్ద విజయం అనలేమా? మోడీకి, అమిత్ షాకు పెకలించి వేయడం కంటే వాళ్ళను దారికి తీసుకురావాలా. దారి తప్పిన వాళ్ళు కోపము, ఆవేశము, అసంతృప్తి వీటితో వాళ్ళు జ్వలించిపోయి తప్పుదారి పట్టారు. వాళ్ళను మళ్ళీ దారిలోకి తీసుకొని వచ్చి వాళ్ళు కూడా శాంతియుతంగా జీవించాలా అనేటువంటి ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో వాళ్ళు ఈ యొక్క మావోయిస్టుల రహిత భారతదేశంగా ఈ దేశాన్ని చేయాలి అంటే ఆ విజయాన్ని మీరు ఎట్లా అభివర్ణిస్తారు? ఇక్కడ ఒక మాట చెప్పాలి. మోడీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత నక్సల్ సమస్యను సైద్ధాంతిక కోణంలో విశ్లేషించారు వాళ్ళు. కోణంలో విశ్లేషించి దీనికి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం మనం ఈ మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేద్దాం అనేటువంటి ఒక సంకల్పం చేయడం జరిగింది. ఇది గొప్ప విషయమే ఇప్పటి వరకు. ఎందుకు గొప్ప విషయం అంటే 2015 సంవత్సరం నాటికి దాదాపు 106 జిల్లాలను నక్సల్స్ ప్రభావితం చేశారు. అదే 2025 వచ్చేసరికి ఏమైంది? 6 జిల్లాలకు పరిమితమైంది నక్సలిజం. అంటే ఎంత తగ్గిపోయింది సీరియస్గా. అవును. సో ఆ లక్ష్యాన్ని వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకోగలిగారు అర్థం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా కలిసి వచ్చారు, లొంగిపోయారు. ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలు ఇప్పుడు సమాజానికి పనికిరావని స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి లొంగిపోవడం జరిగింది. రైట్ సార్. ఇంకొకటి, యూపీఏ హయాంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని చేశారు. ఇప్పుడు ఎన్డీఏ హయాంలోనూ ఈ ఆపరేషన్ కాగార్ అని చేశారు. ఏంటి రెండింటికి తేడా? అంటే వ్యూహాల్లో తేడానా? వ్యూహం తేడా ఏం లేదు. ఈ పార్టీ యొక్క ఆలోచన సరళి. ఆ రోజుల్లో కాంగ్రెస్ హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ఉన్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పెట్టారు. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే కొన్ని ఎన్కౌంటర్లలో ముఖ్యమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. కిషన్ జీ, చెరుకూరి ఆయన, వీళ్ళంతా మరణించడం జరిగింది. కొంచెం మావోయిస్టులు ధైర్యం సడలిపోయింది. ఆ సమయంలో ఏం చేశారంటే ఎందుకు మావోయిస్టులతో చర్చలు కూడా చేద్దాంలే అనుకున్నారు. అనుకుని ఢిల్లీ కేంద్రంగా సామ్రాట్ హోటల్లో ఒకవైపు బొరవర్రావు, తర్వాత ఈయన కేంద్ర మంత్రిగా జయరాం రమేష్, వీరితో పాటు విజయ్ కుమారు, వినీల్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొని చర్చలను కొనసాగించారు. కానీ ఆ చర్చలు ఫలప్రదం కాల.
అవును. విఫలమైన. అవును. తర్వాత ఏమైపోయింది, ఈ యూపీఏ గవర్నమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. ఉమ్. ఓడిపోయింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రధానమంత్రి రావడం జరిగింది. అవును. అప్పుడు వీళ్ళు నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో సైద్ధాంతిక అచ్చా. కోణంలో విశ్లేషించుకొని ఒక పేరు పెట్టారు దీనికి, ఆపరేషన్ కగార్. ఇది పెట్టి తద్వారా ఒక లక్ష్యాన్ని, ఒక డేట్ నిర్ణయించి ఈ లోపల మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టారు. ఉమ్. సో ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని. అవును. వచ్చినటువంటి బీజేపీ పార్టీ, అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టారు. అసలు ఏంటి సార్ కగార్ అంటే ఏంటి? దానికి ఇంత పెద్ద అంటే నక్సల్స్ ఆ కగారు పేరు వింటేనే వణికిపోతున్నారు, పరిగెత్తుకుని వచ్చి లొంగిపోతున్నారు. మొత్తం మూట అంటే మొత్తం ఒక దండకారణమే ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఏంటంటే గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ప్రభావమా ఏంటి అసలు ఇది? కగార్ అంటే మామూలుగా డిక్షనరీ మీనింగ్ ఏముందంటే అంచు, చివరంచు. అచ్చా. ఓకే. అంటే చివరంచు దాకా మావోయిజాన్ని మేము తుడిచిపెట్టేస్తాము ఓకే. అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఓకే. కగార్ అనేటువంటి ఆపరేషన్ పెట్టడం జరిగింది. ఉమ్. అయితే ఈ కగార్ ఆపరేషన్లో ఏం జరిగిందంటే దాదాపు 1,00,000 మంది భద్రతా దళాలు పాల్గొన్నాయి. బా, 1,00,000 మంది. ఒక దిక్కు కోబ్రా, ఒక దిక్కు సిఆర్పిఎఫ్, ఒకవైపు డిఆర్జీ, ఎస్టిఎఫ్, తర్వాత అంతర్రాష్ట్ర భద్రతా దళాలు, పోలీసు పారామిలిటరీ దళాలు, బా. వీళ్ళంతా పాల్గొన్నారు. సో వాళ్ళ సమన్వయంతో ఇప్పటికీ దీన్ని సాధించగలిగారు. ఓకే. గొప్ప పరిణామం. చాలా. సో ఇంకోటి ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది కూడా ఒక పేరు వినబడుతుంది. ఇదేంటి సార్, ఇది దేనికోసం? ఇది ఒక తమాషా కథ. ఇది ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేటువంటిది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగింది. ఈ కర్రెగుట్టలు అని ఒక ప్రదేశం ఉంది. ఆ కర్రెగుట్టలు అనేటువంటి ప్రదేశం పైన, ఆ కొండ పైన దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు, 37 కిలోమీటర్ల పొడవు, చదునుగా ఉంటుంది. ఓకే. అక్కడ మావోయిస్టులు వారి యొక్క శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కంచు కోటలాగా తయారు చేసుకున్నారు. దీన్ని పసిగట్టారు కేంద్ర భద్రతా దళాలు. ఓకే. పసిగట్టి వన్ ఫైన్ డే వాళ్ళు ఒక ఆపరేషన్, ఇది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, దీన్ని స్టార్ట్ చేశారు. ఆశ్చర్యపోతామండి, 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో ఉంటుంది. బా. ఇక్కడ భద్రతా దళాలు ఎవరైతే పాల్గొన్నారో ఆ భద్రతా దళాలకు ఒక్కొక్కడికి కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే వాటర్ ఉంటుంది ఆయన దగ్గర. దాన్నే తాగి ఆ రోజు ఉగ్గపట్టుకోవాలి. ఎందుకలా? అంత మోయడానికి లేదు. ఓకే. ఆ విధంగా 21 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగితే దాదాపు 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది ఈ యొక్క ఆపరేషన్లో. కొంతమంది కొండ దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు మళ్ళీ పోలీసుల చేతిలో మరణించారు. చాలామంది లొంగిపోయారు, కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. సో ఈ విధంగా కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందో, అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ 3 ప్రాంతాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారిపోయాయి. తమాషా ఏంటంటే ఆ కర్రెగుట్టలోని ప్రాంతాల్లో గోండులు, చెంచులు, వీళ్ళంతా ఈ ఆదివాసీలు నివసిస్తారు. అవును. అవి అక్కడ ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులు, జలపాతాలు, గుహలు, ఇట్లా దుర్భేద్యమైనటువంటి ప్రదేశాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా తయారు చేసుకున్నారు. ఇది పెద్ద విషయం ఎవరికి? కేంద్ర ప్రభుత్వం. ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ కొండ మీద శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు పోలీసులతో, భద్రతా దళాలతో యుద్ధం చేయడానికి తగినటువంటి సామాగ్రి, మెడిసిన్, ఆహారాన్ని రెడీ చేసి పెట్టారు. 5 సంవత్సరాలు. ఒక్కోసారి ఆశ్చర్యం వస్తుంది. ఒక మనిషి విప్లవ రూపంలో వెళ్ళిపోయి కుటుంబ సభ్యులను వదిలేసి, స్నేహితులను వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, ఆకలిని వదిలేసి ఇంత పట్టుదలతో ఉద్యమాలు నడుపుతారా అని కూడా మనకు